తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న వారు సంవత్సరాల తరబడి రాళ్లలోనే వ్యవసాయం చేస్తున్నారు. సగం భూమి రాళ్లపాలైనా మిగతా భూమిలో పంటలు పండిస్తున్నారు. మామూలుగా అందుబాటులో ఉండే నల్లరేగడి ఎర్ర నేలల్లో పూర్తిగా భూమే ఉంటుంది. కానీ నిజామాబాద్ జిల్లా జుక్కల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా రాళ్లే కనిపిస్తాయి. ఆ రాళ్ల మధ్యనే కనిపించే భూమిలో అతి కష్టం మీద వ్యవసాయం చేస్తున్న పలువురు రైతుల్ని సాక్షి పలకరించింది. నానా కష్టాలు పడుతూ వ్యవసాయం చేస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రాళ్ల భూముల్లో కష్టించే రైతులు కోరుతున్నారు. మొత్తం రావుతులే, ఇంత మట్టి లేదు, మరి వర్షం పడకసింది. ఈ తొగరి, పెసర్, మినుము, పత్తి, జొన్న అంతా ఎండిపోయింది సార్. ఈ నీళ్ళు ఇడుచుకున్న తనకు 500, 300 నీళ్ళు 400 ఇస్తేనే నీళ్ళు ఇడుస్తారు, లేకుంటే లేదు. ఆ ఎకరంకు 2 కుంటలు 3 కుంటలు గంతి వెళ్ళండి సారు. ఏమి చెప్పలేక మా ఇక్కడ రావుతుల చేన్లు ఉంటాయి. మొత్తం 3 కుంటలు 2 కుంటలు ఇలా పంటలు వెళ్తాయి. కొన్ని మందికి నీళ్ళు ఉన్న వాళ్ళు నీళ్ళు ఇడ్చుకుంటారు, మాకు నీళ్ళు లేవు. ఇలానే రాయలనే పండుతాయి, వర్షం పడితే పంట పండుతుంది, లేకుంటే పండది. ఇట్లనే మా అంతా రైతులంతా ఇలాగనే ఉన్నారు. కొన్ని మంది భూమిలు ఇట్లా అలకక వర్షం లేక అలకలేదు, కొన్ని భూములు ఇట్లాగానే పడితగా ఉంటాయి. మా ఎక్కడ ఏం లోన్ లేదు, ఏం ఇయ్యకొచ్చిన గవర్నమెంట్. ఈ గట్లలో గట్ల భూమి మనది. ఈ దీంట్లో అలికినాం కానీ వర్షం పడితేనే మొలకలేసింది, వర్షం పడకపోతే మొలకలు ఇవ్వలేదు, ఏం లేవలేదు. పైసలు ఉన్న వాళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు, పైప్ లైన్ చేసుకున్నారు. పైసలు లేని వాళ్ళు అట్లనే కూర్చున్నారు. ఏం గోదావరి అమ్ముకున్నాం, మేము ఎదివి తింటున్నామని మన దగ్గర ఏం డబ్బులు లేవు. వట్టిగా గట్టి భూమి అనుకో, రాళ్ళు మొత్తం మొలక బిరక ఏం వేయలేదు. ఈ తేప భూతలి మొత్తం నల్లగా. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది భూసార పరీక్షలను నిర్వహించారు. రాజమండ్రి, ద్రాక్షారామం, తుని, అంబాజీపేటలలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయాలతో పాటుగా సామర్లకోట భూసార పరీక్ష కేంద్రంలో ఈ పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 29,000 మట్టి శాంపిల్స్ను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని విశ్లేషించారు. అయితే ఇందులో దాదాపు 45% జింక్ లోపం ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఆన్లైన్ చేసి రైతులకు తక్షణమే వారి సెల్ ఫోన్లకు సందేశాలు పంపించారు. ప్రతి హెక్టారుకు 50 కేజీల జింక్ ఫాస్ఫేట్ను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. భూసార పరీక్షల వల్ల రైతులకు ఎంతో మేలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు అనవసరంగా పోషకాలు వేయకుండా ఎంత మేర ఎరువులు ఉపయోగించుకోవాలో ఈ భూసార పరీక్షల ద్వారా తెలుస్తుందని అంటున్నారు. సాయిల్ శాంపుల్స్ మట్టి నమూనాలు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ జీపీఎస్ సిస్టమ్ ద్వారా 29,000 శాంపుల్స్ ఈ సంవత్సరం తీసుకొని వచ్చినారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ 29,000 శాంపుల్స్ మేము 4 చోట్ల చేసాం. ఇది మెయిన్ ల్యాబొరేటరీ అండి. ఇది కాకుండా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తుని, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రాజమండ్రి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అంబాజీపేట అండ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్రాక్షారామం, ఈ 4 చోట్ల ఏఎంసీస్ ప్లస్ మాది మెయిన్ ల్యాబ్లో మేము మొత్తం 29,000 మట్టి నమూనాలు పరీక్ష చేసి విశ్లేషించి రైతులకి కార్డ్స్ రూపంలో భూసార పరీక్షా కేంద్ర పత్రాలు అంటారండి, వాటిని విశ్లేషించి రైతులకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ 29,000 శాంపుల్స్ ఏపీ అగ్రిస్నెట్లో ఆన్లైన్ చేసిన వెంటనే రైతులకి మెసేజ్ వెళ్ళిపోయిందండి. అంటే ఈ భూసార పరీక్ష వల్ల ముఖ్యంగా లాభం ఏమిటంటే భూమిలో ఏ చౌడుందా, ఆమ్లతత్వం ఉన్నదా, ఏమైనా దోషం ఉన్నదా అనేది మెయిన్ తెలుస్తుంది. అది కాకుండా భూమిలో ఎంత పోషక పదార్థాలు ఉన్నాయి, ఇంకా ఎంత మోతాదులో ఎరువు వేసుకోవచ్చు, అంటే అనవసరమైన వృధా ఖర్చు దీనివల్ల భూసార పరీక్ష వల్ల తగ్గి సిస్టమేటిక్గా రైతుకి ఎంతవరకు ఎరువు వాడాలో అంతే వాడతారండి. దీని ముఖ్య ఉద్దేశం అది. ఇప్పుడు ఆ 29,000 శాంపుల్స్కి ఇంచుమించు 28,000 శాంపుల్స్ ఆన్లైన్ చేయడం జరిగింది. అనాలిసిస్ అయిపోయి ఆన్లైన్ చేయడం జరిగింది. రైతులందరికీ మెసేజెస్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఆ ప్రింట్అవుట్స్ రైతులకి తీసి ఇస్తున్నాము. ఆల్రెడీ అది ప్రింట్అవుట్స్ తీసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మన రైతాంగానికి చేరుతున్నాయండి. మేమేమేం చేస్తామంటే భూసార పరీక్షలు చేసే పరీక్షలు సాయిల్ టెక్స్చర్, కలర్, pH, EC, P2O5 అవైలబుల్, నైట్రోజన్ అవైలబుల్, P2O5 అవైలబుల్, K2O ఇవన్నీ పరీక్ష చేసి భూమిలో ఎంత ఉంది ఎంత వేసుకోవాలని తెలుస్తుంది. ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్, జింక్, ఐరన్, మ్యాంగనీస్, సల్ఫర్, జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్
ఈ మైక్రోన్యూట్రియంట్స్ చేస్తామండి. ఇవన్నీ చేసిన తర్వాత విశ్లేషిస్తే ఏం తెలిసిందంటే జింక్ లోపం మన జిల్లా మొత్తం మీద, అంటే అక్కడ ఇక్కడ అని కాదని ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా జింక్ లోపం ఉన్నది. 45% జింక్ లోపం తెలిసిందండి ఈ పరీక్షల వల్ల. అందుకని రైతులకి 50 kg జింక్ సల్ఫేట్ పర్ హెక్టార్ వేసుకోమని సలహా ఇవ్వడం జరిగిందండి. తీవ్ర వర్షాభావంతో పాటు దిగుబడి తగ్గి ఉల్లి ధర పైకి పోతుంది. దీంతో ప్రభుత్వాలే దిగొచ్చి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. కిలో ఉల్లి 20 రూపాయలకే అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రోజు రోజుకు ధరలు చుక్కలు తాకుతుండడంతో మార్కెట్లో జనం క్యూ కడుతున్నారు. అసలు ఉల్లి ధరలు పెరగడానికి కారణమేంటి? ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి? వచ్చే అక్టోబర్ వరకు ఉల్లి ధరలు మండనున్నాయి. అకాల వర్షాలు, దిగుబడి తగ్గడంతో పాటు స్టోరేజ్ లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. మరో 2 నెలల తర్వాత మార్కెట్లోకి కొత్త పంట రానుంది. అంతవరకు ఉల్లి మంట ఖాయమంటున్నారు వ్యాపారులు. 2014-15లో 2 కోట్ల ఉల్లి దిగుబడి వచ్చింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అకాల వర్షాలతో 30-35% వరకు పంట దెబ్బతింది. దీంతో 50-60% వరకు ఉల్లి ధరలు పెరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఉల్లి నిల్వలు తరలించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ధరలను నియంత్రించడానికి మార్క్ఫెడ్ 2500 టన్నులు కొనుగోలు చేసింది. పాకిస్తాన్, చైనా, ఈజిప్టుల నుంచి 10,000 టన్నుల ఉల్లిని కేంద్ర వ్యవసాయ శాఖ దిగుమతి చేస్తోంది. జూన్ నుంచి ఎగుమతులపై టన్ను ఒక్కింటికి $250 నుంచి $425 పన్నును కేంద్రం పెంచింది. అయితే ప్రభుత్వ వర్గాల అసమర్థత వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా నిల్వ చేయలేకపోవడం, ఎగుమతులపై సకాలంలో నియంత్రణ విధించకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయంటున్నారు. జూలై నెలలో గుజరాత్లో 37%, ఆంధ్రప్రదేశ్లో 36%, మధ్యప్రదేశ్లో 36%, ఢిల్లీలో 17% ఉల్లి ధరలు పెరిగాయి. యూపీలో ఈ ధరలు రెట్టింపయ్యాయి. కర్ణాటకలో 25 నుంచి 55 రూపాయలకు కిలో ఉల్లి ధరలు పెరిగాయి. దేశంలో ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్రదే అగ్రస్థానం. 40% మహారాష్ట్ర నుంచి ఉత్పత్తి అవుతోంది. నాసిక్లోని లిసల్గావ్, పంపల్గావ్ గ్రామాలు ఉల్లి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్రలోని 232 మార్కెట్లలో 50 చోట్ల ఉల్లి నిల్వలు లేవు. ఇక ఎకరాకు తలసరి ఉత్పత్తి భారత్లో తక్కువ. ఎకరాకు భారత్లో 14 టన్నుల దిగుబడి అయితే చైనాలో 22 టన్నులు, మయన్మార్లో 23 టన్నులు, టర్కీలో 30 టన్నులుగా ఉంది. ఇంత జరిగాక ఇప్పుడు చేతులు కాల్చుకుంటున్నారు అధికారులు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులతో కూరగాయల ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉల్లి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత. రైతు బజార్లో కిలో ఉల్లి $20 ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరులో రైతు బజార్ను మంత్రి సందర్శించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు 14,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే దిగుమతి చేశామన్నారు. మహారాష్ట్ర నుంచి సరఫరాకు సమయం పడుతుందని, కర్నూలు జిల్లా నుంచి సరఫరా చేస్తామని చెప్పారు. బాగా ఉన్న ఉల్లిపాయలే మార్కెటింగ్ శాఖ అధికారులు దిగుమతి చేయాలని సూచించారు. బయట మహారాష్ట్ర నుంచి కూడా తెప్పించాలంటే లేట్ అవుతుందని ఆలోచించి కర్నూలు జిల్లాలో కూడా రైతులు పంట పండిస్తారు కాబట్టి రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలన్న ఆలోచనతో రైతు దగ్గర మనం ఈరోజు ఉల్లిపాయలు కూడా మనం కొన్నాం. సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి, కానీ ఉల్లిపాయ మాత్రం చాలా బాగుంది. కట్ చేస్తాను దానికని ఇవి ఏమన్నా చెడిపోయి ఉంటే అవి కూడా పక్కకు తీసేసి అవి వాప్స్ కూడా పంపించాలని కూడా మా సివిల్ సప్లై వాళ్ళకి, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏరియాలో కూడా మంచి ఉల్లిపాయలు కూడా మేము కూడా త్వరలోనే తెప్పిస్తున్నామని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. సామాన్యులకు భారంగా మారిన ఉల్లి ధరలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. $20 కిలో ఉల్లిపాయల సరఫరాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5 నుంచి రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి $20 కిలో ఉల్లి అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో వినియోగదారుడికి 2 కిలోల చొప్పున సరఫరా చేయాలని సూచించారు. ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిని సేకరించేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతురాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,00,000.